హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఎస్ఐఆర్ ఫామ్ అనేది ఎలా ఫిలప్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈజీగా అర్థమయ్యేలాగా నేను మా మామయ్య ఫామే ఫిలప్ చేస్తున్నాను. ప్రతిదీ లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తాను. 2002 ప్రకారం మా మామయ్య ఓటర్ ఐడిలో ఉన్నది ప్రతిదీ రాస్తున్నాను చూడండి. దీంట్లో ఫస్ట్ నేమ్ ఉంటుంది. ఓటర్ ఐడి అనేది మనకు 2002 ప్రకారం ఓటర్ ఐడి అనేది రాయాలి. నెక్స్ట్ వాళ్ళ తండ్రి పేరు, బంధుత్వం అంటే తండ్రి, మా మామయ్య వాళ్ళ తండ్రి పేరు రాయాలన్నమాట. సో అప్పుడు మనకి 2002లో ఉన్న జిల్లా, రాష్ట్రం కరీంనగర్, ఆంధ్రప్రదేశ్ అన్నమాట. అవి కూడా దాంట్లో రాయాలి, అప్పటి నియోజకవర్గం. నెక్స్ట్ ఇక్కడ 4th బాక్స్ ఉంది కదా, ఈ 4th బాక్స్లో కూడా సేమ్ మా మామయ్య డీటెయిల్స్ మాత్రమే రాయాలి. అప్పుడు 2002లో వాళ్ళకు ఓటు హక్కు ఉంది కాబట్టి అప్పటి డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. సేమ్ మా మామయ్యది డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు, ఫోన్ నంబరు, తండ్రి పేరు, తల్లి పేరు, భార్య పేరు. సో ఇప్పటివరకు మా మామయ్యది అయిపోతుంది కదా. ఈ 2 బాక్సులు మా మామయ్యకి రాయాలి, ఫస్ట్ అండ్ 4th. నెక్స్ట్ వీళ్ళ కొడుకు ఉంటాడు కదా, అంటే మా ఆయనది ఎలా ఫిలప్ చేయాలంటే ఫస్ట్ బాక్స్ వదిలిపెట్టాలి. సెకండ్ బాక్స్లో సేమ్ వాళ్ళ తండ్రి డీటెయిల్సే రాయాలన్నమాట. అంటే మా మామయ్య డీటెయిల్స్ రాయాలి. మన డీటెయిల్స్ ఎక్కడ రాయాలంటే 4th బాక్స్లో. మనకి ఇప్పుడు ఓటు హక్కు ఉంది కదా, 2025లో ఓటు హక్కు ఉంది కాబట్టి ఈ 4th బాక్స్లో సేమ్ మన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్, తండ్రి పేరు, తల్లి పేరు, భార్య పేరు ఈ 4th బాక్స్లో రాయాలి. నెక్స్ట్ మనది ఉంటుంది కదా, అంటే నాది, మా ఆయన వాళ్ళ వైఫ్. నాది ఎక్కడ రాయాలంటే సేమ్ సెకండ్ బాక్స్లో మా ఆయనవి కాకుండా, మా మామయ్య కాకుండా మా తండ్రి డీటెయిల్స్ అనేది రాయాలి అక్కడ సెకండ్ బాక్స్లో. 4th బాక్స్లో సేమ్ నా డీటెయిల్స్ రాయాలి. ఇక్కడ అసలు కన్ఫ్యూజన్ అవ్వడానికి ఏముండదు. సెకండ్ బాక్స్లో అనేది మన తండ్రి వాళ్ళ పేర్లు రాయాలి. 4th బాక్స్లో మన డీటెయిల్స్ అనేది రాయాలి. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను.